ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్. ఇటువంటి బోర్డ్స్ ఖాళీ స్థలాలు ఉన్న చోట యూజువల్గా చూస్తూ ఉంటాం. అది బై అడ్వకేట్ ఆర్ సంథింగ్, బై ఓనర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ వీటితో ఉంటుంటాం. ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అంటే అర్థం ఏమిటంటే, ఎవరైనా ఈ స్థలంలోకి ప్రవేశిస్తే, ఈ స్థలం యొక్క హక్కులకి భంగం కలిగిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అనేది దాని అర్థం. మనం ఈ ట్రెస్పాసింగ్ అనేది కేవలం స్థలాల విషయంలోనే కాదు, చాలామంది మనుషుల విషయంలో కూడా చేస్తూ ఉంటాం. చాలా సహజంగా, దానికి ఏమో ఎక్సెప్షన్స్ అక్కర్లేదు. మీరు, నేను, ఇంకోరు అందరూ చేస్తుంటారు. సమస్య ఏమిటంటే, అది చేస్తున్నామన్న విషయం మనం గమనించాం. ఒకటి, గమనించిన దాని నుంచి బయటికి రావు. రెండోది, మూడోది, పక్క వాళ్ళు ఎవరైనా నువ్వు ట్రెస్పాస్ చేస్తున్నావు అని చెప్తే మనకి కోపం వస్తుంది. ఈ మూడు ఉంటాయి. సింపుల్గా చూడండి, మీరు ఒక ఇంట్లో ఉంటారు. యూ మైట్ బి ఏ హస్బెండ్, యూ మైట్ బి ఏ ఫాదర్, యూ మైట్ బి ఏ సన్, హూ ఎవర్ ఇట్ ఈస్, యూ మైట్ బి ఏ వైఫ్, వాట్ ఎవర్ ది రోల్ యు ఆర్. మీరు మీ ఇంట్లో మీ పిల్లాడి విషయంలోనో, మీ కూతురు విషయంలోనో, మీ అల్లుడి విషయంలోనో, మీ భర్త విషయంలోనో మీ పరిధికి మించి ఎక్కువ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే యూజువల్గా ఎలా ఉంటుందంటే, ఒక కుటుంబం అనగానే కుటుంబంలో కుటుంబం అనేది ఒక కామన్ సర్కిల్. ఆ కామన్ సర్కిల్లో భర్త సర్కిల్ ఒకటి, భార్య సర్కిల్ ఒకటి, కొడుకు సర్కిల్ ఒకటి, కూతురు సర్కిల్ ఒకటి, ఇలా నలుగురికి 4 సర్కిల్స్ ఉంటాయి. ఆ సర్కిల్స్ వాళ్ళకి మాత్రమే పరిమితం. పక్క వాళ్ళు ఎవరైనా సరే, ఆ పక్క వాళ్ళు అన్నవారు తండ్రి అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, ఎవరైనా సరే, పక్క వాళ్ళు చొరబడే ప్రయత్నం చేస్తే అవతల వాళ్ళు అడ్డుకుంటూ ఉంటారు. ఎందుకంటే యు ఆర్ నాట్ సపోజ్ టు, ఎవరి వ్యక్తిగతమైన అంశాలు, ఎవరి వ్యక్తిగతమైన విషయాలు వాళ్ళకు ఉంటాయి. దాంట్లోకి చొరబడే ప్రయత్నం ఎవరు చేసినా, నేను ఇందాక చెప్పిన ఈ 4-5 కేటగిరీల్లో, ఆ 4-5 కాబట్టి 8-10 కేటగిరీలు అవ్వచ్చు, ఏ కేటగిరీలో ఎవరు దాంట్లోకి చొరబడే ప్రయత్నం చేసినా దాన్ని అవతల వాళ్ళు రెసిస్ట్ చేస్తారు. దట్ ఈస్ దేర్ రైట్. వాళ్ళు రెసిస్ట్ చేస్తున్నారు. నా మొగుడు నేను చెప్పినట్టు వింటలేదు, నా కూతురు నేను చెప్పినట్టు వింటలేదు, అది రాత్రి ఎవరితో ఫోన్తో మాట్లాడుతుంది, ఇంకోటి, ఇవన్నీ ఓకే. అంటే మీ పిల్లల మీదో, మీ భర్త మీదో, మీ కొడుకు మీదో, మీ కూతురు మీదో మీకు కొంత కంట్రోల్ ఉండాలి అనేది ఎంత వాస్తవమో, వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలనేది కూడా అంతే వాస్తవం. మీరు ట్రెస్పాస్ చేసినప్పుడు వాళ్ళ రెస్పాన్స్, వాళ్ళ రియాక్షన్ చాలా సీరియస్గా ఉంటుంది. ఎందుకంటే